బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారంచేడులో తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ నుంచి తమకు పిలుపు రావటం, ఆ క్రమంలో ఆయన తన కుమారుడు చెంచురాంతో కలిసి వెళ్లి కలవటం, ఈ భేటీలో మీ కుమారుడు దగ్గుబాటి చెంచురాంను ఎమ్మెల్సీ చేసి తన కేబినెట్లోకి తీసుకుంటానని హామీ ఇవ్వటం. అయితే ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ తమ ముందు కొన్ని కండిషన్స్ ఉంచారని, కానీ వాటికి తమ కుమారుడు తలగకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేశామంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు సీఎం వైఎస్ జగన్ ఉంచిన ఆ కండిషన్స్ ఏమిటి అన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. అయితే దగ్గుబాటి పురంధరేశ్వరిని ఫ్యాన్ పార్టీలోకి తీసుకురావాలన్న ఓ కండిషన్ ను వీరి ముందు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచారన్న ఓ ప్రచారం అయితే నాడు గట్టిగానే నడిచిందని, కానీ అప్పటికే ఆమె బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వేళ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం కుదరని పని అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారన్న ఓ ప్రచారం సైతం నాడు కొనసాగిందని, అదే కాక 2014లో రాష్ట్ర విభజనపై హస్తం పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ ఆ పార్టీకి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజీనామా చేసి ఆ తర్వాత ఆమె కమలం పార్టీలో చేరిన విషయం తెలిసిందేనని సదరు సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇక 2004లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నాటి పీసీసీ చీఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిన పురంధరేశ్వరి తొలుత బాపట్ల ఎంపీగా, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా గెలిచి కేంద్రంలోని మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారని, ఇక 2014లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె హస్తం పార్టీ వీడి కమలం గూటికి చేరారని, దాంతో 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఓ చర్చ ఆ సర్కిల్లో నడుస్తోంది. ఇక డిసెంబర్ 25వ తేదీ అంటే క్రిస్మస్ పర్వదినం రోజు కారంచేడులో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దయ వల్ల తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం మంచిదైందని అన్నారు. ఓవేళ తాను గెలిచి ఉంటే రోడ్లు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారని, ప్రజలు ఓట్లేసి తనను గెలిపించి ఉంటే తాను ఇప్పుడు ఈ రోడ్ల మీద ఇలా తలెత్తుకు తిరిగి ఉండగలిగేవాడినా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఏపీలోని రహదారులకు మరమ్మతులు కూడా నిర్వహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తన మంచి కోరి తన వ్యక్తిత్వం గుర్తించే తనను ఓడించి మంచి పని చేశాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తాను ఓడిన 2 నెలలకు సీఎం వైఎస్ జగన్ తనను పిలిచారని, మా అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇప్పిస్తానన్నారని, ఆ క్రమంలో వైఎస్ జగన్ కండిషన్స్ పెట్టారని, కానీ వాటికి తన కుమారుడు తలగ్గలేదని, మనం ఇక్కడ ఎమడలేమనుకొని రాజకీయాలొద్దు వెళ్లిపోదామని తిరిగి ఇంటికి వచ్చేశామని, ఇక నేటి రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దాదాపుగా దూరం జరిగారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అదే కాక గత అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యే సీటు ఆయన కుమారుడు దగ్గుబాటి చెంచురాంకి ఇస్తారన్న ఓ ప్రచారం అయితే గట్టిగానే నడిచిందని, కానీ ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు సదరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీలో చేరారని, వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారని, అదేవిధంగా గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిన దేవినేని అవినాష్ సైతం ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంపు కొట్టేశారని, అయితే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఆ తర్వాత టీడీపీపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఎలాంటి ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందేనని, దాదాపు ఇలాంటి కండిషన్లే నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు ముందు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉంచి ఉంటారన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.